జగన్ పాలనలో ఏపీ అధ్వానంగా తయారైందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఆదినారాయణ అన్నారు. పోలవరానికి పొగబెట్టి అమరావతికి అగ్గిపెట్టాడని కామెంట్ చేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ జగన్ గైనకాలజిస్ట్గా మారాడని విమర్శించారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఆయన ఆడని అబద్ధం లేదు. చివరికి ప్రతిపక్షాలను కాకుండా పత్రికలను కూడా కొందరి పత్రికలను పేరు పెట్టి కొన్ని కులాల పేరు పెట్టి విమర్శ చేయడం కూడా జరుగుతుంది. అసలు పోలవరం అనే దాన్ని పొగబెట్టినాడు, దానికి అమరావతికి అగ్గి పెట్టినాడు, కరోనాను ఇంకా పెంచినాడు, కరోనాను కూడా. అసలు ఆరోగ్య సమస్యకు డాక్టర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అసలు పేషెంట్లు అక్కడ కాకుండా పరిగెత్తట్టు పక్క రాష్ట్రాలకు, మద్రాసుకు కానీ లేకుంటే బెంగళూరు కానీ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. విద్యలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినారు. ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం జరుగుతుంది. నిరుద్యోగ సమస్య పెంచినాడు. అది కాకుండా మత్స్య కార్మికులను దెబ్బకొట్టినాడు. కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు 11 లక్షల కోట్లకు అప్పు చేరింది. మళ్ళీ నాది ఎప్పుడు చేశాను అంటాడు. బడ్జెట్ సాక్షిగా మొన్న బడ్జెట్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే బడ్జెట్. అదే నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా ఎవరైనా కామెంట్ చేయొచ్చు. అసలు దేశం ప్రగతి చెందాలంటే ఎలా చేయాలనేది మోడీ గారి ఆలోచన. నేషనల్ హైవే రోడ్ల మీద పోతే బాగా వెహికల్ దెబ్బతినదు, ప్రయాణికులు దెబ్బతినరు, సేఫ్టీగా చేస్తారు. కానీ కేడీ రోడ్లు, జగన్ రెడ్డి గారి రోడ్లలో పోతే గుంతల్లో పడితే చనిపోవడం తప్ప. నేనైతే ఆయనకు సింపుల్గా చెప్పిన మాట, ఎవరైనా కాన్పు కాని వాళ్ళను జగన్ రెడ్డి రోడ్లలో పంపితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఫ్రీ డెలివరీ అవుతారు, డాక్టర్ అవసరమే లేదు. కాబట్టి ఆయన పేరు ఫ్రీ గైనకాలజిస్టు. వరల్డ్ ఫేమస్ ఫ్రీ గైనకాలజిస్ట్ ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క ముఖ్యమంత్రి గారు. మాకు దరిద్రం పట్టింది